ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ హలో నమస్తే. ఈ రోజు మనం ఉన్న ప్లేస్ మీది మొత్తం 1000 అయింది 2 లివర్లు ఎక్స్ట్రా. ఒక డైలాగ్ తో మోస్ట్ ఫేమస్ అయిన కుమారి ఆంటీ దగ్గరికి సో ఇక్కడికి మనం ఎందుకు వచ్చామంటే, ఒకప్పుడు ఆంటీ గారు మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ చాలా ఫేమస్. సో చాలా ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడికి తినేసి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం మనకి గ్యాస్ రేట్లు పెరిగిన తర్వాత కొంచెం రేట్లు అవి పెంచారని చెప్పేసి అంటున్నారు. సో అప్పటికిప్పుడు జనాలు ఏమైనా తగ్గారా, ఇప్పుడు టేస్ట్ విషయంలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, క్వాలిటీ క్వాంటిటీ ఏమన్నా చేంజెస్ ఉన్నాయా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడం కోసం ఈరోజు మనం కుమార్ ఆంటీ దగ్గరికి వచ్చాము. అంతకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, గోంగూర చికెన్, చికెన్ లివర్, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్. ఇప్పుడు ఫుడ్ ఉంది కదా, నాన్ వెజ్ కాంబో ఎంత? నాన్ వెజ్ కాంబో ఆల్ మిక్స్ 12 మొత్తం. ఏంటంటే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, గోంగూర చికెన్, చికెన్ లివర్, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్. ఇంత మటుకి ఇప్పుడు పెడుతున్నా. ప్రాన్స్, నాటుకోడి, ఫిష్ ఒక రోజు అది పెడితే ఒక రోజు ఇది పెడుతున్నా. ఆ 3 మాత్రం. ఇన్ని ఐటమ్స్ వస్తాయి. 500 ఆల్ మిక్స్, ఇద్దరు తినొచ్చు. మళ్ళీ బాయిల్డ్ ఎగ్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ చికెన్ అయితే 130. రైస్ తో పాటు రైస్ అండ్ చికెన్ కర్రీ వేసుకోవచ్చు. వెజ్ కర్రీస్ ఏవైనా వేసుకోవచ్చు. ఒక ఫ్రై కర్రీ, గ్రేవీ కర్రీ, చట్నీ, పప్పు, సాంబారు, రసము, రైతా ఏదైనా ఉంటది. ఏ కర్రీ అయినా వేసుకోవచ్చు. నాన్ వెజ్ తీసుకున్నా. వెజ్ మీల్స్ 90 రూపీస్. 90. ఇప్పుడే మనం చెప్పాం కదా కుమార్ ఆంటీ దగ్గరికి అయితే వచ్చామని చెప్పి. సో ఇక్కడ మనకి నేను ఒక ప్లేట్ మీల్స్ తీసుకున్నాను. యాక్చువల్గా నాన్ వెజ్ తిందాం అనుకున్నాను, కాకపోతే ఇందాక పబ్లిక్ ఆ క్రౌడ్ని చూశారు కదా, ఆ క్రౌడ్లో మనకి నాన్ వెజ్ దొరకలేదు. సో మనకి ఇక్కడ దొరికింది ఏమైందంటే వెజ్ మీల్స్ తీసుకున్నాను. వెజ్ గ్రేవీలో వచ్చేసరికి చికెన్ గ్రేవీ ఒకటి, గోంగూర చికెన్ గ్రేవీ ఒకటి వేశారు. దొండకాయ ఉంది, బెండకాయ ఉంది, బీరకాయ పచ్చడి ఉంది, పప్పు ఉంది అండ్ రైస్ బొట్టాలు కూడా ఇచ్చారు. ఇదే కాకుండా మనకి సాంబార్ ఉంది. ఇది అయిపోయిన తర్వాత సాంబార్ తెచ్చుకోవచ్చు. యాక్చువల్గా పచ్చిపులుసు కూడా ఉందంట, అది అయిపోయింది. సో ఒకసారి మనం ఇవి తిని రివ్యూ చేద్దాం ఎలా ఉందో. సో ఫస్ట్ మనం చికెన్ గ్రేవీ ట్రై చేద్దాము. బాగుంది, కాదు కొంచెం ఘాటుగా ఉంది. చికెన్ గ్రేవీ. నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ గోంగూర. బాగుంది, యాక్చువల్గా పొలపొలగా ఉంది. కానీ ఇవి నాన్ వెజ్ రైస్లో కంటే కూడా బగారాలోకి చాలా బాగుంటాయి అంట. ఇందాక పబ్లిక్ అయితే చెప్పారు. సో మీరు ఎవరైనా వస్తే మాత్రం మ్యాక్సిమం బగారా రైస్ తీసుకోవడం చూడండి. వెజ్లో అయితే వెజ్ తినేసేయండి. ఓకే, ఇప్పుడు మనం ట్రై చేస్తున్న ఐటమ్ దొండకాయ. సో దొండకాయ తింటూ టైమింగ్స్ గురించి మాట్లాడుకుందాము. యాక్చువల్గా టైమింగ్స్ వచ్చేసరికి మనకి 12:30 స్టార్ట్ అయ్యింది. 12:30 నుంచి 4 దాకా అయితే ఉంటుందంట. మ్యాక్సిమం అయితే ఇక్కడ బాగా సేల్ అయ్యే ఐటము అని ఎవరిని అడిగినా కానీ మేము చెప్పేది చికెన్ ఫ్రై ఒకటి, చికెన్ గ్రేవీ బాగా సేల్ అవుతుందంట. సో ఆ చికెన్ గ్రేవీ మనకి ఇప్పుడు లేదు, లేకపోతే మనం కూడా టేస్ట్ చేసి చెప్పేవాళ్ళం. సో మనం వెజ్ ఒకటి ట్రై చేస్తున్నాం, వెజ్లో కూడా దొండకాయ ట్రై చేస్తున్నాం. సో ఇది ఎలా ఉందో చూద్దాము. బాగుంది. మన గోంగూర ప్లస్ చికెన్ మిక్సింగ్ కదా, దీనికి చికెన్ ఫ్లేవర్ వస్తుంది. మామూలుగా కూడా దొండకాయ బాగానే ఉంది. నెక్స్ట్ మనం ఫ్రై చేయబోతుంది బెండకాయ. బెండకాయ తింటూ ఏమేమి కర్రీస్ ఉన్నాయో ఒకసారి మాట్లాడదాం. వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. సో వెజ్ వచ్చేసరికి 90 రూపీస్ అండ్ నాన్ వెజ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 130 రూపీస్. ఒకప్పుడు మాత్రం 80 రూపీస్ ఉండేదంట. జస్ట్ ఒక 10 రూపీస్ పెంచారు, ఎందుకంటే ఇప్పుడు మనకి గ్యాస్ రేట్లు అవి పెరిగినాయి కదా, అందుకని చెప్పేసి ఒక 10 రూపాయలు పెంచారు అంతే. మామూలుగా ఇక్కడ నాన్ వెజ్ కాంప్లెక్స్ చాలా ఉన్నాయి. చికెన్ ఉంది, మటన్ ఉంది. చికెన్లో రకాలు ఉన్నాయి, గోంగూర చికెన్ అని, కర్రీ కానీ లేకపోతే బోటీ కర్రీ కానీ లేకపోతే తలకాయ కర్రీ కానీ మటన్లో ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మొత్తం తీసుకుంటే మాత్రం 500 అంట. ఇవి కాకుండా ఓన్లీ చికెన్ ఐటమ్స్ తీసుకుంటే 450 అంట. సో ఈ చికెన్లో కూడా మనకి
లివర్ వస్తుందంట, గోంగూర చికెన్ వస్తుంది, అండ్ చికెన్ గ్రేవీ వస్తుంది. సో యాక్చువల్లీ ఇవి కాకుండా మనకి మెయిన్ ఇంకో విషయం ఏంటంటే చికెన్ ఓన్లీ 40 పడుతుంది. అది మటన్తో కలిపితే 500. ఇది ఒక మనిషి ఇద్దరు మనుషులు తినొచ్చంట. ఒకటి రైస్ మాత్రం అన్లిమిటెడ్, మీరు ఎంత కావాలంటే అంత రైస్ వేయించుకోవచ్చు. అది బగారా కానీ లేకపోతే వైట్ రైస్ కానీ ఏదైనా తినొచ్చు, మనకు నచ్చినంత తినొచ్చు అంట. మన ఎన్నిసార్లు కానీ పెడుతున్నారు. సో నెక్స్ట్ మనం ట్రై చేస్తున్న ఐటమ్ వచ్చేసరికి బీరకాయ అనమాట, బీరకాయ పచ్చడి. ఇది తింటూ మామూలు ఇక్కడ పబ్లిక్ మ్యాక్సిమం ఏం మాట్లాడదాం. సో యాక్చువల్ పబ్లిక్ ఏమన్నారంటే ఇంతకుముందు కంటే రేట్లు 10 రూపాయలు పెరిగింది, టేస్ట్లో మాత్రం ఎటువంటి ఇదైతే ఏం లేదు, టేస్ట్ ఇంతకుముందులాగే ఉందని చెప్పారు. క్వాలిటీలో కూడా ఎటువంటి చేంజ్ అయితే ఏం లేవు, ఇంతకుముందులాగే అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు. బీరకాయ తిన్నాం, బాగుంది. సో నెక్స్ట్ పప్పు ట్రై చేద్దాం. ఇంకా పప్పు కూడా బాగానే ఉంది. సో నేనైతే ఈరోజు ట్రై చేసిన ఐటమ్ వచ్చేసరికి పప్పు, బెరకాయ, బెండకాయ, గోంగూర గ్రేవీ అండ్ చికెన్ గ్రేవీ ఈ 2 ట్రై చేశాను. నాకు ఈ రెండింటిలో బాగా నచ్చింది మాత్రం దొండకాయ బాగా నచ్చింది. దొండకాయ బాగుంది అండ్ పప్పు కూడా బాగానే ఉంది. సో మీరు ఎవరైనా వస్తే ట్రై చేయండి. అండ్ ఇంతకుముందు మీరు ఎవరైనా తిన్నట్లయితే కామెంట్లో పెట్టండి. అండ్ నాకు రైస్ అయిపోయింది, కొంచెం రైస్ సాంబార్ వేసుకుని వస్తాను, మిగిలింది తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడే మనం సాంబార్ పెంచుకొని వచ్చాము. సో సాంబార్ టేస్ట్ కూడా ఎలా ఉందో చూద్దాము. యా బాగుంది, కొట్టానే కదండి, బాగానే ఉన్నాయి. ఈ నెగిటివ్ రివ్యూస్ నేను నమ్మొద్దు, నేను తిన్నా కదా, నేను తిన్నా నిజంగానే బాగున్నాయి. చాలా మంది బాగోపోయి బాగుందని చెప్తారు, ఇది అలా ఏం కాదు, నిజంగానే బాగుంది. సో యాక్చువల్గా ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేసాం, ఫస్ట్లో ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా క్వాలిటీ గురించి మాట్లాడాం, క్వాలిటీ అయితే ఏం తగ్గలేదు. అండ్ క్వాంటిటీ గురించి మాట్లాడాం, క్వాంటిటీ కూడా ఏం తగ్గలేదు. అదే కాకుండా టైమింగ్స్ గురించి మాట్లాడాం. మార్నింగ్ మనకి 12:30 నుంచి అండ్ ఈవినింగ్ 4 దాకా అయితే ఉంటుంది. అండ్ అదే కాకుండా పబ్లిక్ గురించి కూడా తెలుసుకున్నాము. పబ్లిక్ కూడా చాలా మంది బాగుంది అన్నారు, కొంతమంది బాగాలేదు అన్నారు. కానీ వాళ్ళు ముందు ఏదో కెమెరా ముందు అడౌట్ చేస్తున్నారు, కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది, ఎవరి మాటలు నమ్మొద్దు. రేట్లు కూడా మనం ఇంకో విషయం కూడా డిస్కస్ చేసాము, రేట్లు ఏమైనా పెరిగినాయి అని. ఎందుకంటే జస్ట్ ఒక 10 రూపాయలు పెరిగినాయి అంతే. ఇది వచ్చేసరికి వెజ్ మీల్స్ వచ్చేసరికి 90 రూపీస్ అండ్ ఫుల్ మీల్స్ అదే మామూలుగా నాన్ వెజ్ వచ్చేసరికి 130 పడుతుంది. ఇదే కాకుండా మొత్తం వచ్చేసరికి కాంబో నాన్ వెజ్ కాంబో వచ్చేసరికి 500, ఓన్లీ చికెన్ అయితే 450. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా తెలుసుకున్నాం కదా. సో ఇదే కాకుండా దీనికి ముందు ఇంకో వీడియో చేసాము, బ్రాహ్మణ నైవేద్యం అని. సో అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ నిన్న వచ్చేసరికి మనం 40 రూపీస్కి 10 పూరీలు అని చెప్పేసి, అంటే 4 రూపాయలు ఒక పూరి అని చెప్పేసి ఇంకో వీడియో చేసాం. అది కూడా దాని లింక్ కింద ఉంటుంది. నాకు తెలిసి మ్యాక్సిమం దీని అడ్రస్ అందరికి తెలిసి అనుకుంటున్నాను, కుమారాంటిది. సో తెలియకపోతే మాత్రం మీరు గూగుల్ మ్యాప్స్లో ఆ కుమారాంటి అని కొడితే వస్తుంది, లేదా ఇన్ఆర్బిట్ మాల్ అని కొడితే వస్తుంది. సో దానికి ఎదురుగా ఇక్కడ మీకు 12:30 2కి ఆ టైంకి వస్తే ఇక్కడ క్రౌడ్ చూస్తే మీకు అర్థమైపోయింది షాప్ ఆంటిది అని. సో యాక్చువల్గా టేస్ట్ అయితే నాకైతే చాలా బాగుంది. సో నా వరకు ఓకే, కానీ ఇక్కడ పబ్లిక్ ఎలా ఉందని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. హాయ్. ఏం పేరు? మౌర్య. ఓకే, ఇట్లా ఇంతకు ముందు కూడా తిన్నాను. ఓకే, అప్పుడు ఎలా ఉంది? అప్పుడు కూడా బాగుంది. అప్పుడు చికెన్ ఫ్రై విత్ బగారా రైస్ తిన్నాను, అప్పుడు కూడా బాగుంది. ఓకే, అప్పుడు రేట్స్ ఎంత ఉన్నాయి? అప్పుడు రేట్స్ కూడా 150 అలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 10 రూపీస్ ఎక్స్ట్రా. ఓకే, దేనికి 10 రూపీస్ ఎక్స్ట్రా? మరి మేబీ సమ్ చార్జెస్ గ్యాస్ రేట్లు పెరిగినాయి కాబట్టి ఇవన్నీ అన్ని పెరిగాయి కాబట్టి. ఓకే, టేస్ట్లో ఏమన్నా మార్పు ఏమన్నా ఉందా? టేస్ట్ లో మార్పు ఏం లేదు, బాగుంది. ఓకే, మరి క్వాంటిటీ విషయంలో ఏమన్నా? క్వాంటిటీ ఓకే, ఇప్పుడులాగే. ఇంతకుముందు ఇది కాకుండా ఇంకా వెజ్ మీల్స్ ఎప్పుడైనా ట్రై చేస్తారా మీరు? వెజ్ మీల్స్ ట్రై చేశాను. అదేనా అనిపించింది? అది అంతగా కర్రీస్ అయితే అంత ఏం లేదు, బట్ నాన్ వెజ్ బాగుంది. థ్యాంక్ యూ బ్రో. వెల్కమ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? రాజేష్. ఇప్పుడు కుమార్ ఆంటీది ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఎంతమంది ఎప్పుడైనా ట్రై చేశారా? లేదండి, ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ. ఫస్ట్ టైం వచ్చారా? ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం మీకు? పర్లేదు, బాగుంది. బాగుంది. ఏం తీసుకున్నారు మీరు? చికెన్ ఫ్రై పీస్. ఓకే, ఎంత పడింది ఇది మీకు? 130 రూపీస్. 130 రూపీస్ పడిందా? ఓకే, మరి ఇప్పుడు 130కి ఇది వర్తేనా? అంటే పర్లేదు, దీనికి ఈ కాస్ట్ కి ఇది అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. చెప్పండి సార్. ఏం పేరు? శివకుమార్. శివకుమార్. ఇప్పుడు మేము ఇక్కడ కుమార్ ఆంటీది ఫుడ్ రివ్యూ తీసుకున్నాము. ఓకే, మీరు తిన్నారా ఇక్కడ? తిన్నాం సార్. ఎలా అనిపించింది? బాగుంది సార్, టేస్ట్ ఇట్లా బాగుంది. ఏం తీసుకున్నారు మీరు? సార్ చికెన్ ఫ్రై, గుంటూరు చికెన్ చికెన్ లివర్, బోటీ ఫ్రై. బోటీ ఫ్రై. ఓకే, ఇవి కాంబో ఎంత పడింది మీకు? సార్ 200. ఓకే, మీరేం తిన్నారు? చికెన్ గుంటూరు చికెన్ లివర్, బోటీ ఎంత పడింది మీకు? 250. మీకు ఎలా తెలుసు ఇక్కడ ఉన్న టీ షాప్? యూట్యూబ్ లో చూసారా? చూసారు. ఎక్కడి నుంచి వచ్చారు?
బెంగళూరు నుంచి వచ్చాం. ఈ బెంగళూరు నుంచి తినడానికి వచ్చారు. తినేకి వచ్చాం. తినడానికి బెంగళూరు నుంచి వచ్చారు. తినడానికి బెంగళూరు. బెంగళూరు నుంచి వచ్చాం. అవునా, అంత ఫేమస్ ఆంటీ? అంటే ఫేమస్ అని కాదు, టేస్ట్ నాన్ వెజ్ తినాలని డిసైడ్ చేసుకొని ఆల్రెడీ సత్యబాబు బావర్చి అన్ని తినుకొని ఫస్ట్ టేస్ట్ Okay. ఆంటీ. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. బెంగళూరులో చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఏది కుమార్ ఆంటీ? సరే, మీరు తిన్నారా? ఏది ఏం తీసుకున్నారు? బగారా రైస్, చికెన్ ఫ్రై, బోటి, లివర్. ఓకే, ఎంత పడింది ప్రైస్? 200. 200 పడిందా? ఎలా అనిపించింది టేస్ట్? బాగుంది, స్పైసీగా ఉంది. ఓకే, యూట్యూబ్ లో చూస్తే బాగుందని కొంతమంది, బాగాలేదు కొంతమంది, బ్యాడ్ రివ్యూస్ ఉన్నాయి, గుడ్ రివ్యూస్ ఉన్నాయి. రివ్యూస్ నేనైతే గుడ్ రివ్యూస్ విన్నాను, అందుకే టేస్ట్ చేద్దామని వచ్చాను. అన్ని చూసినాము, ఇది ఒక టేస్ట్ చూద్దామని. ఓకే, ఇది ఎలా ఉందని ఎలా ఉంది తెలుసుకుందామని. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే సార్. హాయ్ బ్రో. ఏం పేరు? సుమంత్. ఓకే, ఏం లేదు, మేము కుమార్ ఆంటీ ఫుడ్ ది ఒక బ్లాగ్ చేస్తున్నాము. సో ఇంతకుముందు ఇప్పుడు ట్రై చేశారు ఇక్కడ? ఫస్ట్ టైమా మీరండి? నేను ఫస్ట్ టైం. ఓకే, ఎలా అనిపించింది ఫుడ్? బాగానే ఉంది, క్వాంటిటీ క్వాలిటీ అంతా బాగానే ఉంది. ఓకే, మీరు? బాగానే ఉంది. బాగానే ఉందా? అసలు మీరు ఏం తీసుకున్నారు ఫుడ్? మటన్ బోటీ తీసుకున్నాను. ఓకే, ఎంత పడింది? ఎగ్జాక్ట్ ప్రైస్ లేదు. చికెన్ బగార్ రైస్ 130. ఓకే, చికెన్ కర్రీ బగార్ రైస్ 130 రీజనబుల్ ప్రైస్. ఓకే, మరి తినదాన్ని మీకు వర్తేనా? ఓకే, చికెన్ కూడా క్వాలిటీగా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. సో ఎంతమంది ఇప్పుడు తిన్నారు ఇక్కడ? నేను డైలీ ఇక్కడ వచ్చి తింటాను. డైలీ తింటారా? డైలీ ఇక్కడ వచ్చి. ఓకే, ఇక్కడ మరి ఏ ఐటమ్స్ ట్రై చేశారు మీరు? మేము ఇక్కడ చికెన్ ఫ్రై ట్రై చేసిన, లివర్ ఫ్రై ట్రై చేసిన. ఓకే, చికెన్ ఫ్రై వచ్చేసి బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై అయితే 130 వస్తుంది. ఓకే, లివర్ ఫ్రై ఒకసారి మామిడి తీసుకున్నాను, నాకు రేట్ తెలియదు. మటన్ ఫ్రై మంచిగా ఉంటుంది, మటన్ కర్రీ మంచిగా ఉంటుంది. ఓకే, వెజ్ ఎప్పుడు ట్రై చేశారా? వెజ్ ఎప్పుడు ట్రై చేయలేనా? ఓకే, ఓన్లీ చికెన్ మటన్ ట్రై చేశారు. చికెన్ మటన్ కోసమే ఇక్కడ డైలీ వస్తాం. డైలీ వస్తారు? డైలీ అంటే వస్తాం. డైలీ ప్రతిరోజు తినేసి ఉంటారు? ప్రతి రోజు మధ్యాహ్నం ఇక్కడనే వచ్చి తింటాం. నా పక్కనే ఆఫీస్ ఉంటుంది, అన్నీ డ్రైవింగ్ చేస్తా. మధ్యాహ్నం వచ్చి ఎన్నే తింటా ఎక్కువ శాతం. ఓకే, మరి ఇప్పుడు తీసుకొని తిన్నారు కదా, మరి మీ తీసుకున్న ప్రైస్ కి వర్తబులేనా అది? వర్తబులేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎంతమంది ఇప్పుడు ట్రై చేశారు ఇక్కడ ఫుడ్? రెగ్యులర్ ఇక్కడనే తింటా. డైలీ ఇక్కడ తింటారా? డైలీ ఇక్కడనే తింటా. ఓకే, డైలీ ఏం తీసుకుంటారు? ఓన్లీ బగార్ రైస్ విత్ చికెన్. చికెన్. ఇది కాకుండా వేరే ఏం ట్రై చేశారా? బోటి కూడా బాగుంటది, ఒకసారి ట్రై చేసిన, అది కూడా బాగానే ఉంటుంది. చికెన్ ఎక్కువ అయితే చికెన్, నాన్ వెజ్ అయితే చాలా ఫేమస్ ఇక్కడ. ఓకే, క్రౌడ్ చూసారు ఎట్లుందో, అసలు చెమటలు వస్తే ఇక్కడ నిలబడి అయినా కూడా చెమటలే తింటారు. ఓకే, ఇప్పుడు ఎప్పటి నుంచో తింటా అన్నారు కదా, ఈ మధ్యన రేట్లు కొంచెం పెంచారు అన్నారు కదా? మన రీసెంట్ గా మన గ్యాస్ ఇష్యూ వల్ల కొద్దిగా పెంచారు, అయినా కూడా ఎవరు తగ్గట్లేదు, తింటూనే ఉంటారు. ఇంకా 150 చేసినా తింటారు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సో అంతే, ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఐడ్రీమ్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.